హాయ్ హలో నమస్తే హార్టీ వెల్కమ్. 10 ఏళ్ల క్రితం వచ్చిన గీతాంజలి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ మన అందరికీ తెలిసిందే. అయితే దాని సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ టైం కూడా వచ్చేసింది. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ పలకరించబోతుంది. ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది, ఎంత భయపడబోతుంది అనేది టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైంది. సో ఎంటైర్ టీం నాతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా వచ్చింది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో మన అమ్మాయి అంజలి ఉంది, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమీడియన్, అండ్ కోన వెంకట్ గారు. అండ్ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. లిస్ట్ ద బ్లాక్ బస్టర్ హిట్స్, ఆయన స్క్రీన్ రైటింగ్ గురించి. అలాగే మొదటి సినిమా శివ గారు, డైరెక్టర్ కూడా నాతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అంజలి. హాయ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. మన అమ్మాయి ఒక 50 సినిమాలను సెట్ చేసింది అని అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డూ యూ ఫీల్? నిజంగా అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ పాయింట్ వరకు రావడం, తీసుకురావడం, అండ్ గెటింగ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అన్ని మీ చుట్టూ రావడం, ఇవన్నిటిని కూడా హౌ డూ యూ ఫీల్? హౌ డూ యూ డిఫైన్ దిస్ జర్నీ? I feel very happy and proud of myself for standing here. And long journey. Yeah. Actually 18 years and 50 movies అనేది నేను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడే నాకు కొంచెం అమ్మ అన్నట్టు కొంచెం టైర్డ్గా ఉంది. సో అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అండ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. రైటింగ్ సైడ్ నుంచో, ప్రొడక్షన్ సైడ్ నుంచో, డైరెక్షన్ సైడ్ నుంచో. సో బికాజ్ అది ఒక ప్యాకేజ్గా పట్టుకొచ్చి మన దగ్గర ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసి యాక్టర్గా మనం ఏం చేయగలం. సో ఇట్స్ ఒక హ్యాపీ ఫీల్. అది హ్యాపీ ఫీల్. అండ్ అంటే ఒకప్పటి కాలంలో ఉన్న యాక్టర్స్కి వాళ్ళకి మేము ఇన్ని సినిమాలు చేసుకున్నాం అనేది చెప్పుకోవడానికి ఉండేది, కానీ బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఒక 5-10 వరకు రీచ్ అవగానే అది అయిపోతుంది. దట్స్ నాట్ సింపుల్ అంత ఈజీగా. దట్ మళ్ళీ గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్కి సీక్వెల్తో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అని అనుకోవచ్చా? అవును, గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్, అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చేది నా 50th మూవీ. సో అండ్ గీతాంజలి నేను పర్సనల్ గా మనం కొన్ని స్క్రిప్ట్స్ ఇష్టపడి చేస్తూ ఉంటాం. అండ్ గీతాంజలి పార్ట్ 1 నాకు అలాగే నా కెరీర్ లో నేను ఇష్టపడి చేసిన వన్ ఆఫ్ ద మూవీస్ లో ఒకటి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ సీక్వెల్ వస్తున్నప్పుడు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు be in the project and do it. We all feel same. అదే విధంగా ఎట్లుంటుంది, ఎందుకంటే ఆ టైంలో అది ఎంత పెద్ద హిట్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకేసారి హీరో అయిపోయారు ఆ సినిమాతో. అక్కడ డైరెక్టర్ గా తిరిగారు, కానీ నేను డైరెక్టర్ అవుతానని ఆయన సినిమా హీరో అయిపోయారు ఆ సినిమాతో కదండి. యా కాదండి, ఇప్పటికైనా డైరెక్షన్ అయిపోయిందండి ఈ సినిమాతో. డైరెక్షన్ ఆశ తీరిందా మీకు? దాంతోనే లాస్ట్ డైరెక్టర్ అవుతాను. దాని తర్వాత సక్సెస్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒక సినిమా కూడా హిట్ లేకుండా బాధల్లో ఉన్నప్పుడు ఈ గీతాంజలి అనే సినిమా అవకాశం వస్తుంది. ఈ సినిమాలో దాని కంటిన్యూషన్ అన్నమాట. ఆ తర్వాత అంజలి ఎక్కడికి వెళ్ళింది, మేము ఎక్కడ ఉన్నాము, దాని తర్వాత ఏం జరిగింది అనేదే కథ సీక్వెల్ లో. దీంతో డైరెక్టర్ అయ్యాను, మంచి అవకాశం వస్తుంది. అవకాశాలు లేని టైంలో మంచి అవకాశం వస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాం అనేది గీతాంజలి మళ్ళీ వచ్చింది. దాని వెనకాల బ్యాక్ స్టోరీకి చాలా ఉన్నాయి చెప్పకుండా గీతాంజలి గురించి. అన్ని ఓకే విన్నారు, అంతా ఓకే. ఇప్పుడు అలా వెళ్తే ఇది వచ్చింది. నువ్వు గీతాంజలి ఇంటి బాబాయ్ ఎంత పెద్ద సినిమా, మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ సినిమా, దాన్ని ఇప్పుడు సీక్వెల్ నువ్వు డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ నేను నమ్మలేదు, టు బి ఆనెస్ట్. నమ్మలేదు. అంటే సార్ మామూలుగా ఏదో ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ సార్ అన్నది ఏంటంటే డెఫినెట్ గా డైరెక్టర్ అవుతావు, ఓకే నువ్వు చెయ్యాలి డైరెక్షన్ అని అన్నారు. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ కిందటే అన్నారు. అది ఎప్పుడు రాలేదు. సో అక్కడి నుంచే సీడ్. సో అలా అనుకుంటూ ఇది నువ్వు చేయాలనేసరికి ఏంటి మామూలు క్యాజువల్గా చెప్పారా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు నువ్వు రేపు రా ఆఫీస్కి కథ వినాలి అంటే, ఓహో సీరియస్. ఈయన గట్టిగా మనకి ప్లాన్ చేశారు. అక్కడ నుంచి ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను యుఎస్ లో ఐ హ్యావ్ ఎ స్టూడియో, అంతా సెటప్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు అంటిల్ దెన్ ఐ వాజ్ నాట్ షూర్, బట్ ఆఫ్టర్ వెన్ ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్, సార్ కన్ఫర్మ్ గా ఇవే చేయాలని ఫిక్స్ అయినాక దెన్ ఐ కేమ్ ఎర్లీ. నేను సార్తో మాట్లాడి ముందే వచ్చేసాడు. అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 year అయింది ఇండియాలో ఉండి. నేను లక్కీ ఏంటంటే ఆయన ఫస్ట్ డే అందరూ కలిసిపోయారు, మాలో కలిసిపోయాడు అన్నమాట కొత్త డైరెక్టర్ లాగా. ఎలా ఉంచగలిగారు ఇంతకి? ఎందుకంటే ఆయనకి అవకాశం లేదు కదా, మేమే మాట్లాడుతున్నాం.
అందుకని గ్యాప్ దొరికినప్పుడు మాట్లాడుతుంటారా, చాలా రేర్ గా జరుగుతుంది. Rare గా సార్. అందుకని ఆయన రేర్ గా మాట్లాడతారు అని చెప్పింది. ఓకే సో ఓకే బిహైండ్ ది స్టోరీ. ఓకే కానీ గట్టిగా మాట్లాడతారు. ఓకే ఇదే ఇప్పుడు అడిగినప్పుడు మాత్రం బలంగా పాయింట్. సరే ఏంటి ఆయన కథ తీసుకొస్తే, అది కాకుండా గీతాంజలి ఇంత పెద్ద హిట్ సినిమాని ఆయన చేతికి అప్పచెంపాలనే ధైర్యం ఎక్కడొచ్చింది? లేకపోతే అంటే కొత్త వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ తపన ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్టర్స్కి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఆల్రెడీ సెటిల్డ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకన్నా ఎక్కువ. అందుకని చూడండి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కి అన్ని సూపర్ హిట్స్ ఉంటాయి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కి. ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వదు. సో ఫస్ట్ ఆ మ్యాజిక్ ఏదో తీసేసుకుంటే ఆ తర్వాత తర్వాత మార్కెట్లో వదిలేసి పీల్చి పిప్పి చేశారనమాట. అయితే దీంతో ఆయనకున్న టాలెంట్ అంతా ఆ తీసేసుకున్నారు. తర్వాత మార్కెట్లో వదిలేస్తే రాసుకున్నవాడికి రాసుకున్నంత తీసుకున్నది ఏమో మేము మిగిలిన కొంచెం కొంచెం చూసుంటే వాళ్ళు అది వాళ్ళు వాడుకుంటారు. అంజలి చాలా మంది అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ కానీ లేకపోతే థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ సినిమాలు చేసేటప్పుడు కూడా యాక్టర్స్ అందరు ఏమంటుంటారంటే అసలు ఆ సినిమాతో ట్రావెల్ చేసి ఆ సెట్లో ఆ ఎమోషన్స్ త్రూ ఇలాంటి వాటిలో చేసి నైట్ కూడా మాకు అసలు నిద్ర పట్టదు, అదే థాట్స్ అదే భయం ఇలా ఉంటుంది, అది క్యారీ అవుతుంది. ఇప్పుడు కట్ అనగానే అయిపోదు కదా ట్రావెల్ త్రూ ఒకటి, అందులోనూ హారర్ సినిమాలు అనగా ఆ గెటప్లు ఆ మేకప్లు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళాక నైట్ ఎట్లుండేది? పీస్ఫుల్ గా పడుకునే వాళ్ళ లేకపోతే ఎట్లా? ఏముంటది, నేనే కదా దయ్యాన్ని. అది కదా వీళ్ళకి రావాలి. క్వశ్చనే రాంగ్ అంటున్నాను నేను. కాదు ఎందుకంటే నేనే దయ్యాన్ని. నన్ను చూసి అర్ధరాత్రి ఎవరైనా ఇలా క్రాస్ అవుతున్నప్పుడు ఎవరైనా నన్ను చూసి భయపడాలి కానీ కాదు పోనీ నేను మిమ్మల్ని ఇంకొకరిని చూసి మీరు భయపడితే ఇట్లా నాకు మర్యాద ఏముంది ఇంకా? అది కూడా కరెక్టేలే, భయపెట్టించాలిగా. నాకు అసలు ఇదో ఈ వెనక ఇవి చూస్తుంటేనే ఇంకోసారి చూడ వాళ్ళు బాగున్నారు కదా. నేను ఎన్నిసార్లు చూసాను మీకు అలవాటు అయిపోయిందండి, మీకు అలవాటు అయిపోయింది. నేను ఆ ఫుల్ బ్లూ మేకప్ చేసిన తర్వాత నేను దాంతో ఒక సెల్ఫీ వీడియో తీసి స్లోమోలో షార్ట్ తీసి నేను యాక్చువల్లీ ఇప్పుడు పడదామని వెయిట్ చేస్తున్నాను. నేను రిలీజ్ అయితే పెట్టుంటే చూసేవాళ్ళం చాలా సెక్సీగా అలా హెయిర్ ఫ్లిప్ చేసి నడుచుకుంటూ నేను మాకు ఎందుకండి నేను దగ్గర తీసుకున్నాను అసలు నా పర్సనల్ కి. నేను ఎందుకు భయపడతాను చెప్పాను. అప్పుడప్పుడు నేనే చూసుకుని అబ్బా లాస్ట్ లో యాన్ అరవడానికి ముందు వరకు బలి పెట్టుకున్నాను కదా అని అనుకుంటున్నాను. ఆవిడ అంటే ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయిందండి భయంకరంగా. అందుకే ఆవిడ క్యారెక్టర్ లోనే ఉంటుంది ఎప్పుడు. బయట కూడా అదే అంటున్నారా? రాక్షసి రాక్షసి అంటా ఉంటారు అందరూ. తనకి భయపెట్ట ఇష్టం నాకు ప్రాణం. ఆవిడ చెప్పేది నువ్వు ప్రాణం. ఇక్కడ కూడా క్యారెక్టర్ లోకి వచ్చి ఇలా అంటున్నారండి తను. సో మీరు చూసారంటే తర్వాత అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత రిలీజ్ కి దగ్గరలోనే ఉంది. చూసాం. ఓకే, సో మీకు ది బెస్ట్ వన్, దిస్ ద స్కేరియస్ట్ షాట్ అని మీకు చూసుకోగానే ఉలిక్కిపడిన సందర్భం కానీ లేకపోతే అట్లా ఏదైనా ఉందా సినిమాలో? అంటే ఉలిక్కిపడిన చేసేటప్పుడు చూసాను అంటున్నా. పైగా నేనే గొంతు చిరిగేలా డబ్బింగ్ కూడా చెప్పాను. సో ఆబ్వియస్లీ అది నన్ను స్కేర్ చేయదని. డబ్బింగ్ చెప్పేటప్పుడు మేము చూసేటప్పుడు చూడండి షార్ట్ చూసి 2-3 షార్ట్లు తన అపీరెన్స్ చూసి షాక్ అయ్యాం. వాళ్ళు అడగాలి ఎందుకంటే నేను గొంతు చించుకుని నడిచాను. శివ ఆ రోజు నీ బాబు ఎంత గట్టిగా ఎలా నడుస్తున్నారండి బాబు మీరు అన్నాను. జస్ట్ ఇక్కడ చిరిగిపోయింది నాకు. నెక్స్ట్ 2 days నాకు అది నేను అసలు ఎవరితో మాట్లాడాలని చెప్పడానికి గొంతు పోయింది. నేను అలా కంటిన్యూస్ గా 2 hours అరిచాను క్లైమాక్స్ కోసం, స్టార్టింగ్ సీన్స్ కోసం, నో స్కేరీ అండ్ ఎక్కువ భయపడడానికి మీరు అడిగిన ఒక పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను ఎంత గట్టిగా వచ్చాను నాకే తెలుసు. సో ఆబ్వియస్లీ ఈవెన్ నా గీతాంజలి లోగో ఫస్ట్ టైటిల్ లాంచ్ చేసినప్పుడు వెనకాల ఒక లాఫ్టర్ వస్తుంది, అది కంప్యూటర్ అనుకున్నారంట అందులో. అది నాది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు బయట కూడా ఆవిడ అదే అన్నారు చూడు, నిజంగానే అది అనిపిస్తుంది. భయం అనేది తనకి లేదు, అసలు భయపడదు. అర్ధరాత్రి గాడైనా సరే ఒక్కతే నడువ వెళ్ళగల ఇదనమాట. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రన్ అది అంటారా? రాసిన డైలాగ్ అదే అదే అవును. బాద్షాలో డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ స్మైల్ లో నేను ఫేడ్ అవుట్ ఇవ్వండి మేడం అని అడిగాను. అంటే ఇప్పుడు అంటే అలా అంటే చూసినప్పుడు బాగా అనిపించింది. అదే చేద్దాము, అది యాడ్ చేసుకుంటూ చేసాం. ఫేడ్ అవుట్ నిజంగా చేశారు. యాక్చువల్ గా ఆ లాఫ్టర్ వచ్చి కంప్యూటర్ లో మేము చేసాము. లేదు యాక్చువల్ గా నేను నవ్వి పంపించాను వాళ్ళకి. ఇది చూసిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత ఈవిడైనా అదేనండి బాబు. నేను ఆ ట్రైలర్ చూడడానికి అది పెట్టి చూసా.
ఇంకా బయటకు వస్తారు జాగ్రత్త. అదే అలాగే ఉంది. కానీ ఆవిడ ఏం లేదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భయపెట్టించినప్పుడు ఏముంది, పడుకుంటారు. కాదు, చిన్నప్పటి నుంచి జనరల్లీ కూడా అందరూ ఈ దయ్యాల కథలు చెప్పడం, అది ఇది భయపెట్టించడం ఇలా జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్లలో, ఏవో ఉంది అని. సో అప్పుడెప్పుడైనా భయపడడం అని ఏమైనా జరిగిందా? అప్పుడు కూడా ఏం లేదా? నేను చిన్నప్పటి నుంచి నేనే భయపెడుతూ ఉంటా. తలపని కాళ్ళ నుంచి బాగా నరవడం, నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళు లోపల చేతులు పెట్టి ఇలా అనడం. సెట్స్ లో కూడా అదే చేస్తాను నేను. సెట్స్ లో అందరూ బిజీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆనియన్ బాంబ్స్ మధ్యలో వేస్తుంటాను. యాక్చువల్గా కథ చెప్పినప్పుడు జనరల్గా కథలో భయపెట్టిన విషయం తీసుకుంటారు, కానీ భయపడ్డోడు ఎక్స్ప్రెషన్ తీసుకొని అది ఎంజాయ్ చేసి భయపెడతా ఉంటుంది. మొత్తం మీద మీకు కూడా గట్టిగా చుక్కలు చూపించు. అదే కదండి, ఫస్ట్ లో చూపించింది, ఫస్ట్ పార్ట్ లో చూపించింది, 10 ఏళ్ళ నుంచి చూపిస్తుంది. 10 ఏళ్ళ నుంచి చూపిస్తుంది. 10 ఏళ్ళ చూపి ఆయన రియల్ లైఫ్ సక్సెస్ఫుల్. ఆయన పాపం రియల్ లైఫ్ లో డైరెక్టర్ ఈజీ అయి ఉంటారేమో, కానీ ఇక్కడ ఈ గీతాంజలి తగిలికొని అవ్వడం మాత్రం ఆయనకి చాలా ఇదిగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి కూడా అంటే మీకు జనరల్లీ డైలాగ్స్ ఉన్నా లేకపోయినా మీకు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చాలు నవ్వించడానికి. ఎత్తుక్కుంటా ఉంటాం మధ్యలో లేకపోయినా. అసలు అక్కర్లేదంటే ఇంప్రూవైజ్ చేస్తాడు. నేను నిజంగా బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అసలు భలే ఇంప్రూవైజ్ చేస్తాడు. స్క్రిప్ట్ లో ఉండవు చాలా, మీరు ఇందులో చూసి చాలా చోట్ల నవ్వే ఇవి ఉన్నాయి, చిన్న చిన్న ఉంటాయి బిట్స్, అవన్నీ తన ఓన్ ఇంప్రూవైజేషన్స్. ఈవెన్ తనదొక్కడే తీసుకోడు. Exactly. తను ఆ షాట్ లో లేనప్పుడు ఇంకొకరికి యూనో ఐడియాస్ ఇవ్వడం వేరు. తన ఆ షాట్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొక యాక్టర్ కి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. సత్యకి బోల్సాలు చెప్తూ ఉంటాడు, అది చేస్తున్నప్పుడు ఇలా లుంగి ఎత్తినట్టు సూపర్ గా ఉంటుంది, కళ్ళు తిప్పి పెట్టుకోరా బాగుంటుంది అని. అబ్బో హైలైట్. అంజలి, మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు వరకు నేను మాట్లాడిన చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా ఈ క్వశ్చన్, ఎందుకంటే మీ కళ్ళు నా కళ్ళ చెప్పినాయి. లేదు అందుకు ఇన్స్పైర్ అవ్వలే. అంటే గీతాంజలి పెద్ద హిట్, అది మనకి తెలుసు. మీకు గీతాంజలి బాగా నచ్చిందా, గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగా నచ్చిందా? గీతాంజలి బాగా నచ్చింది, అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది. వావ్ 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 వావ్. ఓకే అండి, కన్విన్సింగ్. వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. మళ్ళీ వచ్చింది, అదిరిపోయింది కదా, వచ్చింది. వాడుకోండి. వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ. Thank you. ఓకే, సో సార్ మీరేం చెప్తారు? మీకు అంటే ఇంప్రూవైజేషన్ డెఫినెట్లీ అది ఉంటుంది ఎప్పటికప్పుడు. చెప్తానంటే అది అంత పెద్ద, ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి జనరలీ. ఇప్పుడంటే సీక్వెల్ 1 after 1 తర్వాత part 2 అనేది వస్తూ మనకి చూపిస్తూనే వస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను నిన్న కూడా చెప్పాను, దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక హిట్, ఈ సినిమా హిట్ అయితే ప్రతి సినిమా ఇప్పుడు 25 years నుంచి కంటిన్యూ అవుతున్నానంటే, సరే ఏదన్నా ఒక సినిమా హిట్ అయితే మనం 10 మంది కొత్త యాక్టర్లు అవ్వచ్చు, కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రైవేట్ లాంటి వాళ్ళని ఎంతోమంది పరిచయం చేయడానికి పవర్ వస్తుంది. హిట్ గివ్స్ అస్ పవర్. ఆ పవర్ ఈజ్ నాట్ ఎట్ మనీ. ఆ సక్సెస్కు ఉండే పవర్ వేరు. అంటే మనం చెప్తే 10 మంది మాట వింటారు, 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, 10 మంది కొత్త వాళ్ళని పరిచయం చేయొచ్చు. ఒక శివ నిర్వాణ అవ్వచ్చు, గోపిచంద్ మల్లేని అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ, అంటే వాళ్ళ గ్రేట్ టాలెంట్ చూడండి వాళ్ళ. సో నేను రాసే కథల వల్ల అవ్వచ్చు, తీసిన సినిమాల వల్ల అవ్వచ్చు. సో ఇట్ గివ్స్ అస్ పవర్. నేను ఆ సక్సెస్ని నేను ఎందుకు కోరుకుంటానంటే, నేను ఫర్ ఎవర్ కాదు, ఓకే, బట్ ఆ తర్వాత జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ఐ విల్ బి ఏబుల్ టు క్రియేట్ న్యూ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 50 ఫిలిమ్స్ తీసాను, మ్యాక్సిమం చేస్తే ఇంకో 5-10 ఫిలిమ్స్ ఐమ్ డన్. బట్ అక్కడి నుంచి ఆ తర్వాత 50 ఫిలిమ్స్ చేస్తాడు. శివ నిర్మాణ 25-50 ఫిలిమ్స్ చేయొచ్చు. బాబీ విల్ డెఫినెట్లీ డూ. సో ఆ సక్సెస్ ఇచ్చే పవర్ని నేను మిస్యూజ్ చేయను. ఐ విల్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద ఇండస్ట్రీ కోసం. ఇలాంటి స్ట్రగులర్స్ చాలామంది ఉన్నారు. శివ నిర్మాణ లాంటి వాళ్ళు, మా వాడు స్ట్రగులర్ కాదు, షూస్ చూడండి అర్థం, షూస్ కొంచెం షూస్ అది. సో కాబట్టి సో స్ట్రగులర్స్ ఎంతో, అంటే స్ట్రగులర్ డజన్ మీన్ డబ్బు ఉండి డబ్బులే కాదు, ప్యాషన్ ఉండి కూడా ఆ స్ట్రగుల్, తన పడే స్ట్రగుల్ నేను చూసా. మనసు ఇక్కడ, మనిషి అక్కడ, మనసు ఎక్కడే ఉండేది. అక్కడ వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, సొంత బంగ్లాలు కొంటున్నా, వచ్చి అక్కడ కదా నేను ఉండాల్సింది. ఇది ఇంకా పెయిన్ఫుల్. ఇది యాక్చువల్ పెయిన్ఫుల్.
ఏ షూ సైజ్ చిన్నదా? కాదండి. ఇది ఇంకా హారర్ కామెడీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి తను. రెడీ ఉంటారు అదే అర్థమైంది. టక్కర వేస్తారు. కష్టపడి మీరు రాయాల్సిన పని లేదనుకుంటా కదండి సార్ అమ్మాయికి. ఐ థింక్ నేను ఒక రైటర్ అయిపోవచ్చు అనుకుంటున్నాను, మీ టీమ్స్ లో జాయిన్ అవుతాను. గ్యారంటీ పరిచయం చేస్తాను నేనే నిన్ను కూడా. చూసారా, అది న్యూ టాలెంట్ ని పరిచయం New చేయడం. talent. వంటలు బాగుంటాయి, సక్సెస్ వంటలు కూడా. అవ్వాల్సిన చాలా బాగుంటుంది. కొన్ని స్పెషల్ ఉంటాయి అంజలి వంటలు, ఓకే, అంజలి వంటలు. అంజలి వంటలు. ఇంకా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు. అంత టైం ఉంటే ఈరోజు బాగానే బండి ఉంటుంది. పెడదాం ఇంకా. అక్కడ తమిళ్లో ఆవిడ మలయాళంలో ఆవిడ ఆ, ఆవిడెవరు? ఆంటీ బండి. ఏదో ఆంటీ ఆంటీ. ఏదో గమ్ కాదండి, ఒక రోజు నా వంట తీసుకొచ్చారా సెట్ కి? కుమారి ఆంటీ, కుమారి ఆంటీ లాగా మేము కూడా బండి పెట్టుకుంటాం. అంజలి. గీతాంజలి గీతాంజలి, గీతాంజలి బండి గీతాంజలి బండి సూపర్ ఐడియా. అదిరిపోయింది. మాస్. కాదు, సెట్ లో ఈ రోజు నా వంట తీసుకొచ్చారా మీకు? చెప్తున్నారు వంటలు బాగా చేస్తారని. ఇప్పుడు ఈవిడ ఉదయం వచ్చి సాయంత్రం దాకా అందరు ఫస్ట్ వచ్చి లాస్ట్ దాకా వర్క్ చేసేది ఈవిడే. నేనే. నైట్ డ్యూటీ దయ్యం చేయడం కూడా. ఫస్ట్ షాట్ కి నేనే వస్తాను. కోన గారు కాల్ చేస్తారు, ఎక్కడున్నా బయలుదేరిపోయావా అని. లేదు నేను రీచ్ అవుతున్నాను ఇప్పుడు అంటాడు. వచ్చావు ఆల్రెడీ అంటారు. ఆ షాక్ నా దగ్గర మాత్రమే ఆయన వాడటం చూసాను నేను. మిగిలిన నేనైతే కరెక్ట్ రీజన్ చెప్తాను. నేను ఏంటి వచ్చావా అంటే వచ్చాను, కరెక్ట్ 5 minutes లో లొకేషన్ ఉంటే ఎక్కడ మలక్పేట. పొద్దున్నే 8:00 వెళ్ళిపోతాను నేను. ఏ సెట్ అయినా సరే నాకు 8:00 వెళ్ళిపోతే టెన్షన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా కూడా నాకు అదేంటో. తొందరగా వెళ్తే టెన్షన్ వస్తుంది, అనవసరంగా వచ్చాను. సో నాకు అది రోజు షాక్ ఇచ్చేదాన్ని నేను. ఏంటి వచ్చావు ఆల్రెడీ, ఇది నేను పక్కనే నేను వస్తున్నానని. అందులో ఒక పూటే ఏదన్నా టైంలో కుదిరితే వండితే తింటాం తప్పితే రెగ్యులర్ గా అంటే కష్టం. కుదరలేదు. అందుకే ఆ వండిన 3-4 ఐటమ్స్ తిన్నాం, అవి మాత్రం ఎరగేస్తుంది. వండిస్తుంది బాగా. దోశలు. అందులో ఉన్నారండి దోశలకి. అప్పుడు Easy. చిన్న ఫన్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అందుకే గుర్తొచ్చిన కాదు, దోశలు అని కొట్టేసింది. అక్కడ కూడా అంజలి ఒకసారి, గీతాంజలి లోపలికి ఒకసారి వచ్చి వెళ్ళి ఉంటది. శివ గారు, అంటే మీకు కూడా ఇది రైట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ కదండి. అంటే మీరు ఇందాక అన్నట్లు ఆ ప్యాషన్ ఉంది, అక్కడ అంత ఉండి వదులుకొని రావడం, దీనికోసం ఇక్కడే దిస్ ఇస్ మై ప్లేస్ అనేది ఒక స్టార్ట్ అయింది అన్నాడు కదా, వైఫ్ జాబ్ అక్కడ, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇద్దరు నాకు తెలిసి వీడియో కాల్ లో మాట్లాడు. కరెక్ట్. ఓకే ఓకే. సో ఇప్పుడు అంజలి గారు, మీకు ఇంతమంది కమెడియన్స్ దీంట్లో ఉన్నారు, మీ ఫేవరెట్ ఎవరు? చాలా టఫ్ ఇది అసలు. 10 ఏళ్లలో ఈ 10 ఏళ్ళు ఏ వేలు పెట్టి కాదు, ఈ చూసుకుంటే సినిమాలో అంటున్నావు కదా, ఈ సినిమాలో ఈ సినిమాలో కాదు, ఈ సినిమాలో ఉన్న సెట్ లోనేనండి, వీళ్ళలోనే. ఎంతమంది ఉన్నారు? 10 మంది దాకా ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్. ఇంకా ఉన్నారు. 10 మంది చేస్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను 20 మందిని అల్ల షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? అంటే ఇట్లా క్విక్ గా మీరు ఇందాక అన్నారు కదా, ఆయన ఇన్స్టెంట్ గా చేంజెస్ లేదు అనేది. లేదు, నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నారు. Okay. నాకు సునీల్ గారు ఈ మూవీలో కొత్తగా వచ్చారు. ఆయన ట్రాక్ అదిరిపోద్ది. అండ్ సత్య ట్రాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చాలా చోట్ల పండింది. అండ్ ఈవెన్ ట్రైలర్ లో మా ఇద్దరిది దయ్యాలు ఉన్నాయంటే నమ్మవేంటి కృష్ణ, అది చిన్న షార్ట్. నాకు ఇప్పటి వరకు ఎంతమంది కాల్ చేశారు? అవును అవును. ఇప్పటి వరకు మాట్లాడిన అందరూ పర్టికులర్ గా ఆ షార్ట్ గురించి మాట్లాడారు. ఈవెన్ నాకు తెలిసిన 2-3 డైరెక్టర్స్, నాకు ఇప్పుడు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ ఇన్స్టా పోస్ట్ లోనే దయ్యాలు ఉన్నాయంటే నమ్మవేంటి కృష్ణ అనే రాశారు. సో బాగున్నాయి, అవి చాలా క్యాచీగా ఉన్నాయి. అండ్ శ్రీను టెన్షన్, అతను పడే టెన్షన్ అది చాలా ఫన్నీగా. ఆయనకి ఏంటి మామూలుగా పెడుతున్నారా మీరు అసలు టెన్షన్? మొదటి నుంచి తిరుగుతుంది ఆయన పాపం. ఆయన ఏదో అవుదామని వస్తే మీరు తగులుకొని. సో అందరిది బాగుంటుంది. రాజేష్ది బాగుంటుంది. అండ్ రాజేష్ అండ్ శంకర్ది ఆత్రేయ అండ్ ఆరుద్ర ఆ కాంబినేషన్ ఇంకా మళ్ళీ ఫస్ట్ పార్ట్ నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. మాక్సిమం ఆలీ గారి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అండ్ రిలీజ్ అయిన మీది సాంగ్ కూడా ఒకటి, ఆ కష్టాలు నిజంగా అది రెప్లికా మొత్తం కంప్లీట్ గా రియల్ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అనేది నిజంగా అసలు చాలా బాగుంది. చాలా రెస్పాన్స్ కూడా కదండి అసలు. ఎవ్రీ లిరిక్ కెన్ రిలేట్. అందరూ కూడా ఇక్కడ ఉండి స్ట్రగుల్ ఉండే వాళ్ళందరికీ. సరే, ఇంకా ఇఫ్ సంబడి వాంట్స్ టు వాచ్, డెఫినెట్లీ సీక్వెన్స్ అది నెక్స్ట్ వస్తుంది. సో ఎట్లా ఎంటర్టైన్ చేయబోతుంది, వై షుడ్ దే కమ్ అండ్ వాచ్ అని అంటే గీతాంజలి గురించి ఒక్కొక్క మాట ఏం చెప్తారు? గీతాంజలి మళ్ళీ వచ్చింది దాని గురించి మీ దగ్గర నుంచి. ఎటువంటి టెన్షన్, ఎట్లా ఇది అంత బాగుంటుంది ఇంత బాగుంటుంది అలాంటిది ఏదో, హ్యాపీగా April 11th మీరు వెళ్తే మీరు గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ గీతాంజలిలో వచ్చిన ఫన్ ఏదైతే ఉందో అదంతా డ్రైవ్, హ్యాపీగా ఏసీలో కూర్చొని కదా, బాగుంది. ఎప్పుడు తగ్గట్లేదు సార్ అసలు. ఇందాక తనిచ్చింది ఇప్పుడు మీరు ఇచ్చారు. అంతే. April 11th మర్చిపోకుండా థియేటర్లో చూడండి.
ఆయన మాట మా అది మాట. బాగుంది. బయట ఎండలు ఎక్కువ, గీతాంజలిలో comedy గీతాంజలిలో కామెడీ ఎక్కువ. గుడ్ గుడ్. మీరు- సో మీరు ఆయన మాట మీ మాట. నేను ఆయన్ని నేను ఫాలో అవుతున్నాను. ఓకే. ఏమో- మీరు శివ శివ గారు నా- మేము కూడా ఫాలో అవుతున్నాం అనుకోండి. శివ గారు చెప్పండి, మీరు చెప్పండి. శివ. సరే మనం మొదటి సినిమా సార్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే డెఫినెట్లీ గీతాంజలి ఇట్స్ బ్రాండ్ ఇట్ సెల్ఫ్, సో దట్ షుడ్ బ్రింగ్ ద పీపుల్ టు ది థియేటర్స్. ఎస్ ఎస్. బయట వేడికి చెమటలు పడతాయి, గీతాంజలిలో భయానికి చెమటలు పడతాయి, భయంతో చెమటలు పడతాయి. రాసేసావా? రాసి రాసి పెట్టు. సరే ఈ లెక్కనైతే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనుకుంటా కదా సార్ work? చాలా బాగుంది. ఆ? ఎక్కువ టైం పట్టదు అనుకుంటా కదా సార్? అంతే. అంటే అది అలా కూర్చుంటే రెడీ ఆయన అయిపోద్ది. సినిమా కూడా కాఫీ తాగుతూ ఒకటి ఏం సార్? సినిమా కూడా చాలా ఫాస్ట్ గా చేసింది. Okay. సినిమా కూడా చాలా అవునండి. ఆ. ఓకే. ఇంకా చాలా క్విక్ గా అయిపోయింది షూట్. లైక్ ఇలా ఓకే. అనిపించింది. అన్ని రోజులు వర్క్ అక్టోబర్ చేసామని ఫీల్. అక్టోబర్ ఫస్ట్ వీక్ To స్టార్ట్ Jan, చేసాం. జాన్ సెకండ్ mid. వీక్ మిడ్ లో క్లోజ్ చేసాం. అంటే విత్ ద రైట్ పీపుల్ ఇట్ విల్ బి ఈజీ అని అంటూ ఉంటారు కదా, అట్లానే నేను ఇంతమంది యాక్టర్స్ ని పట్టుకొని పట్టుకొని. అది. ఓకే. ఏ ఫ్రేమ్ చూసినా అందరూ ఉంటారు మోస్ట్లీ. గడగడ కుటుంబ శంకర అంటారు థియేటర్స్ వెళ్ళిన తర్వాత కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిటింగ్ అందరం కూడా. సో మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అవుతుంది అని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.